ఇట్లా ఇది యూట్యూబ్ లో వేసేస్తా డైరెక్ట్. అయితే యూట్యూబ్ లో పెట్టక కూడా మస్తు మస్తు వస్తున్నా తెలుసా డైరెక్ట్. ఏ యాంగిల్ ఎక్కించి తీయాలరా 69 లో తీయాలా? అరే నీ అబ్బా తిరుపతి పోతున్నాం మేము. ఓకేనా గైస్? ఇప్పుడు మీకు రూట్ ఇవన్నీ చూపిస్తాం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? స్టార్ట్ అయినాం మేము. ఇట్లాంటి వేస్ట్ ఫెయిలర్స్ నవ్వుతారు, బ్లాక్ చేయనియరు. ఇప్పుడు వీడు గాగుల్స్ పెట్టుకున్నాడు కదా, అవి 100 రూపాయలు అయ్యి సర్వీస్ రోడ్ జయంతిలో యాక్చువల్ గా నిన్న ఒక ఇన్సిడెంట్ అయింది. నిన్న సక్సెస్ఫుల్ గా 11,800 వేస్ట్ చేసినాం మేము. ప్రౌడ్ గా చెప్పుకోవట్లేదు, మా దగ్గర కూడా డబ్బులు లేవు. కాకపోతే దరిద్రం అట్లా వెంటాడుతుంది కాబట్టి ఫ్లైట్ నిన్న క్యాన్సిల్ అయిపోయింది. 3 మెంబర్స్, నేను, మనక్క, మనరాజ్ 1 అవర్ బిఫోర్ పోయినాం. అది రీషెడ్యూల్ చేసుకుందాం నెక్స్ట్ ఫ్లైట్ కంటే, నెక్స్ట్ ఫ్లైట్ లో కూడా సీట్స్ అవైలబుల్ లేవు. సో అట్లా క్యాన్సిల్ అయిపోయింది. వేరే ఆప్షన్ ఏమైనా ఆల్టర్నేట్ ఏమైనా ఇండిగో వాళ్ళని అడిగితే వాళ్ళైతే అసలు వరస్ట్ రిప్లై అనమాట. ఇండిగో ఎయిర్లైన్స్ అస్సలు బుక్ చేసుకోవద్దు. మెయిన్ హైదరాబాద్ బ్రాంచ్లు అయితే ఇండిగో అస్సలు పోకండి. ఢిల్లీలో ఎక్కడన్నా బుక్ చేసుకోండి, స్టాఫ్ మంచిగా ఉంటారేమో. నెక్స్ట్ నిన్న ఏం చేసినాం, నిన్న నైట్ ఇంటికి రిటర్న్ అయ్యి మళ్ళీ ఈ రోజు ఫ్లైట్ ఈవినింగ్ ఇప్పుడు వెళ్తున్నాం 6:45కి. నైట్ ఏం చేయలేదు, నైట్ వచ్చి రెస్ట్ తీసుకున్నాం. చాలా స్ట్రెస్ లో ఉన్నాం అనమాట. బాయ్స్ థింగ్స్ ఇంకా వాళ్ళకి తెలుసు. అయితే మేము నైట్ ఏం చేయలేదు, యాక్చువల్ గా పండుకున్నాం. అన్నం తిని వెజ్ కర్రీతోనే తింటున్నాం. మళ్ళా తిరుపతి పోతున్నాం అని చెప్పి నాన్ వెజ్ తింటలేం. సో ఈ నుంచి అయితే పోతున్నాం. చాలా వాళ్ళకైతే బ్లాగ్ చేస్తున్నాం. మీరు కూడా సపోర్ట్ చేయాలి. కంటిన్యూస్ గా బ్లాగ్స్ ఇస్తాం. మన ఏమంటారు శ్రీధర్ మమ్మీ ఛానల్ కి ఎట్లా సపోర్ట్ చేసిరు మాకు కూడా అట్లే సపోర్ట్ చేయండి. నేను కూడా దీనికి త్వరలో ఐఫోన్ గిఫ్ట్ ఇస్తున్నా. నెక్స్ట్ వీడియో అదే పెడతా. ఓకేనా? తిరుపతికి వెళ్ళినాక మేము అసలు దర్శనం ఎట్లా చేసుకుంటాం ఏందని చెప్పి ప్రతి ఒక్క టికెట్లు అవైలబుల్ ఉంటాయా లేకుంటే మాకు తెలియదు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే వెళ్తున్నాం కాబట్టి అక్కడికి పోయినాక చూస్తాం. డైరెక్ట్ మెట్ల నుంచి ఎక్కుదాం అనుకుంటున్నాం. నేనైతే ఒకసారి ఎక్స్పీరియన్స్ నేను ఎక్కిన. వీనికి ఛాతిని వస్తుంటది అప్పుడప్పుడు. వీడు ఎక్కుతాడు ఎక్కడో తెలియదు నాకు. ఎక్కుతావాను? నీకు కాన్ఫిడెన్స్ ఉందా? ఇట్లే ఉంటాయి అన్ని. ఏమంటారు, సప్రీ జోక్స్ వేస్తుంటాడు అప్పుడప్పుడు. ఇంకో విషయం ఏంటంటే మనరాజు కూడా తిరుపతి పోదామని దగ్గర 1.5 year నుంచి అనుకుంటుండం. ఇక సరేనా, లెట్స్ గో. ఇదేంద్రా దుమ్ము? స్నోనా? Such a beautiful weather or not today? Yes. Yeah, it's beautiful. English లో మాట్లాడు. 2 minutes ఇంట్రడక్షన్ చెప్పు. ఇంగ్లీష్ 2 minutes దమ్ముంటే. విజయవాడ ఓఆర్ఆర్ బయట హైదరాబాద్ ఓఆర్ఆర్ వచ్చేసినాం. ఇంకా మా అంటే ఒక 20 minutes లో వీఆర్ అబౌట్ టు రీచ్ ఎయిర్పోర్ట్. సో మేము పార్కింగ్ బీలో పెట్టాం కారు. ఇంకా 2 days అంటే వెళ్ళడం ఒకటి తెలుసు, ఎప్పుడు వస్తామో తెలియదు. ఇప్పుడు బ్యాగ్ ఇవన్నీ తీసుకొని నేను మనరాజ్ ఎయిర్పోర్ట్ లోపలికి పోతాం. ఈ హీరో రెడీ అవుతాం. లోపల లగేజ్ తీసుకొని లోపలికి పోయి, ఎక్కడికి మనం పోయేది? తినాలి కదా. ఎక్కడికో పోదామన్నావు, దాంట్లో నిలోఫర్కా? నిరుత్సాహంతో వెళ్ళిపోతున్నాం మణిరాజ్. 2 వీసా కార్డులు ఉంటే ఒకటి రిజెక్ట్ అయింది, ఆల్రెడీ యూజ్ చేసిందంట. నాకు ఆకలేస్తుందంటే వాడి దగ్గర ఇంకో కార్డు ఉంటే నాకు దానం చేసిండు. నేనైతే అది ఇది తేడా లేకుండా కుమ్మి పడేసా.
ఫ్లైట్ కదా కొంచెం ఫాస్ట్ వెళ్ళాలి నీకోసం అని చెప్పి. ఫ్లైట్ నేను ఇంకా గాలిలో ఉన్నాము. ఫోన్ వస్తా చూడు. ఫోన్ పెట్టరా ఫోన్. భయపడతారు అలారం పెడితే. డొనేషన్ బాక్స్ లో 110 రూపీస్ వేసాను. పండు లాంటి పిల్ల రావాలి నీకు. పండు లాంటి పిల్ల రావాలంటే సార్ క్యాబ్ సార్ క్యాబ్. తిరుపతిలో దిగంగానే అందరికి ఓ డౌట్ ఉంటుంది ఎక్కడ స్టే చేయాలని. నేనైతే గూగుల్లో వెతికాను మంచి రేటింగ్ ఉన్న హోటల్ ద గోవింద్ హైట్స్ అని చెప్పి బస్ స్టాప్ పక్కనే. ఈ వీడియో చూపిస్తే డిస్కౌంట్ కూడా ఇస్తాడు. మనకు కూడా చాలా బెస్ట్ ప్రైస్లో మంచి రూమ్ ఇచ్చాడు. ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురు లేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచివాణ్ణి తప్పుడోళ్ల వేటగాణ్ణి అచ్చమైన తెలుగువాణ్ణి మచ్చలేని మనసువాణ్ణిరా నేనందరికీ సొంతవాణ్ణిరా నేనెప్పుడైనా అందరికీ. ట్రాఫిక్ అంతా దాటుకుంటూ ఫైనల్గా శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత హోప్స్తో టికెట్స్ దొరుకుతాయి అనుకుంటే టికెట్స్ అయితే దొరకలేదు. ఇంకేం చేసేది లేక ఫ్రీ దర్శనంకి వెళ్దామని చెప్పి స్టెప్స్ అయితే ఎక్కడం స్టార్ట్ చేసినాం. ఇది నా సెకండ్ ఎక్స్పీరియన్స్ అనమాట శ్రీవారి మెట్లు ఎక్కడం. సో మణిగాడికి అయితే ఫస్ట్ టైం. చూద్దాం ఒకసారి. ఆఫ్టర్ 300 మెట్లు 400 ఎక్కినాం. ముందుంది అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసినాం. అవుతుందో కాదా అనుకున్నాం. 1 hour 26 minutes గైస్. మీరు 1 hour హాఫ్ అన్ అవర్లో రికార్డ్ బ్రేక్ చేసి మరి మాకు వీడియో పెట్టాలా? ఫ్రీ దర్శనం అని చెప్పి లేట్ అవుతుందని సాయంత్రం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినాం. ఇప్పుడు 10,000 టికెట్ ట్రై చేస్తున్నాం. దాన్ని దూల అంటారు, బట్ తప్పదు. ఇంకా కొన్ని హఠాత్తుగా అయితే టికెట్స్ దొరుకుతాయి వరకు. నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు విఐపి టికెట్స్. ఇక్కడ అవైలబిలిటీ చూపిస్తుంది 376 టికెట్స్ అవైలబుల్ ఉన్నాయని. ఇక్కడ కూడా జనాలు ఇంతమంది ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మళ్ళీ ఇది ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలంటే వన్ అక్కడే లైన్లో ఉంచానమాట. మళ్ళీ లైన్ పెద్దది అయిపోతుందేమో అని నేను బయటకు వచ్చి ఇద్దరిది చెరొక కాపీ తీసుకున్నా. అక్కడికి వెళ్ళాక లైన్లో నించున్న తర్వాత వెనుకోళ్ళు చెప్పారు ఈరోజు దర్శనానికి కాదు, రేపటి దర్శనానికి ఈరోజు టికెట్స్ ఇస్తున్నారని. రే ఫ్రీ దర్శనం ఇంకా ఇట్రా. విఐపి దర్శనం పోయి ఫ్రీ దర్శనంకి వచ్చిండు. వెయిటింగ్ హాల్
అరే ఎన్నింటికి దర్శనం 10 ఇప్పుడు ఎంత అవుతుంది టైం ఫ్లైట్ కూడా క్యాన్సిల్ చేసినాం నైట్ చేసుకున్నది 1:20 ఫ్లైట్ తీసుకొని మంచిగా రెస్ట్ తీసుకున్నాం గోవిందా 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 అరే స్టిల్ నో రిగ్రెట్స్ కొంచెమన్నా మనిషికి ఇచ్చేది నీయదు అనిపిస్తలేదు మంచిగా చిల్ అవుతున్నాడు ఎట్లా వండుతున్నాడు అరే లేవురా బాయ్ ఎట్లా ఉన్నారు అందరు వీడు కూడా ఇలా జనావాసంలో కలిసిపోయినాడు ఏం తింటున్నారా నాయన సేమ్ లొకేషన్ 1:00కి వచ్చినాం మధ్యాహ్నం ఇప్పుడు టైం ఎంత అవుతుంది 8 అవుతుంది ఇంతవరకు వదలలేరు చూడు అందరు దివాళ్ళు తీసారు పోతాం 9కి వదులుతాను లేకపోతే రేపు పొద్దున అవుతుందేమో భయం అవుతుంది చక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన ఫైనలీ ఒక 12 hours తర్వాత అయితే దేవుడి దర్శనం కలిగింది లిటరల్గా ఒక 10 seconds చూశాను అనుకుంటా దేవుడిని చాలా మంచిగా అనిపించింది బయటకు వచ్చిన తర్వాత లడ్లు కూడా తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ దర్శనం ఎర్లీ మార్నింగ్ 5 o'clock కంప్లీట్ అయింది ఇంకా కొండపై నుంచి కిందకి వచ్చేసరికి 6 o'clock అయింది సో మేము మార్నింగ్ అంతా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ ఫ్లైట్ చేయకుండా బస్సే బుక్ చేసుకున్నాం హైదరాబాద్ వరకు సో వీ స్టార్టెడ్ ఫ్రమ్ తిరుపతి నౌ వీ ఎంజాయ్డ్ అనమాట అసలు ఈ వ్లాగ్ ఫ్రెండ్స్తో కూడా తాగుతారు తింటారు ఎంజాయ్ చేస్తారు కానీ బట్ టెంపుల్కి అయితే ఫస్ట్ టైం ఐ డెంట్ ఎక్స్పెక్ట్ మనీగాడితో ఇంత ఫన్ ఉంటుందని సో మీరు కూడా ఎంజాయ్ చేసారు అనుకుంటా ఈ వ్లాగ్ చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని మోర్ అప్డేట్స్ ఇస్తుంటా సో కీప్ వాచింగ్ అండ్ ఎంజాయ్